ప్రైజ్ ద లార్డ్. అందరూ బైబిల్స్ తెచ్చుకోవాలి. దేవుని వాక్యం మన చేతుల్లో ఉండటం అది మనకెంతో. దేవుని వాక్యం ఏమిటంటే దేవుని వాక్యం రెండించలు కట్టుకో మన చేతిలో ఉంటే ఏంటంటే అది ఘనత అని దేవుని వాక్యం. ఇట్స్ అ హానర్. నువ్వు యవ్వన కాలంలో దేవుని వాక్యాన్ని మోస్తే నువ్వు వృద్ధుడు అయినప్పుడు దేవుని వాక్యం నేను మోస్తుంది, నో డౌట్. సో దేవుని వాక్యం ఇప్పుడు మన చేతుల్లో. సెల్ ఫోన్లో ఉంది కదంటే అది చెల్లదు. ఇంకొకడు అంటున్నాడు, అరే మందిరానికి వచ్చి బైబిల్ ఏదంటే ఇక్కడ ఉందని అంటున్నాడు. ఆడెవడో మన పాత సంఘపడు. అక్కడ ఉండడం మంచిదే, నీ చేతిలో కూడా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నీ చేతిలో ఉన్న దేవుని వాక్యం చూసి సాతానుడు పారిపోతాడు. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ సాయంకాలం కొన్ని తలంపులు మీకు ఇవ్వాలని వాక్యంలో నేను కోరుకుంటున్నాను. ఆదికాండం ఒకసారి ఓపెన్ చేయండి. ఆదికాండము 12వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం. అందరూ తిరిగినా 12:1 తీసేదా? ఓకే, చదువునా. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళుము. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేయను. నీవు ఆశీర్వాదంగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు, నిన్ను దూషించు వారిని తప్పించదు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడ్డ అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. చాలండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడు అబ్రహాముతో నీవు లేచి ఈ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. ప్రభువు అంటాడు అబ్రహాముతో, నీవు లేచి నువ్వున్న స్థలంలో నువ్వు సెటిల్ అయిపోవడం కాదు. అబ్రహాముతో దేవుడు చెప్తున్న మాట, నువ్వున్న సరౌండింగ్స్ లో నువ్వు సెటిల్ అయిపోవడం కాదు అబ్రహాం. నువ్వు గెట్ అప్ క్విక్లీ. నువ్వు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. అక్కడ నేనేం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను. ఐ విల్ బ్లెస్ యూ. ఆశీర్వాదం అంటే ఏంటో నీకు చూపిస్తాను. హల్లెలూయా. దేవుడు అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడు తెలుసండి? ఒకసారి 24వ అధ్యాయం ఓపెన్ చేయండి. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండం 24:1 చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైండను, అన్ని విషయములలోనూ. ఎన్ని విషయాల్లో? ఎక్కడ లోటు లేదు. ఏ కోణంలో ఏ గడి కూడా గాలి లేకుండా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును దీవించాడంట. ఆశీర్వాదం అంటే ఏంటో దేవుడు అబ్రహాముకి లోబడిన తర్వాత దేవుడు చూపించాడు. అదే ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం చూడండి. 13:2. అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. 24వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 24:35. అంతటా అతను ఇట్లను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని ఎలాగా ఆశీర్వదించాడు? ఆ బహుగానే మాట సైలెంట్ చేసేవాడు. బహుగా ఆశీర్వదించను. చదవండి. గనుక అతడు గొప్పవాడాయను, దాసు దాసీలను దయచేసెను. హల్లెలూయా. దిస్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. ఇది అబ్రహామును దేవుడు దీవించిన విధానం. ఇది శరీర సంబంధమైన వస్తుపరమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధంగా దేవుడు అబ్రహామును ఎంత దీవించాడు తెలుసండి? అనేక జనములకు తండ్రిగా దేవుడు చేశాడు. God made him a father to many generations, many nations. ఇజ్రాయేలుకి తండ్రి అయినే, యూదులకు ముస్లింలకు తండ్రి అయినే, యేసుక్రీస్తు ద్వారా యేసు రక్తంలో కడగబడి రక్షణ పొందిన మనకి కూడా తండ్రి అయినే. ఎన్ని జనములకు తండ్రిగా దేవుడు అబ్రహాముని చేశాడు చూడండి. అంతేకాదు పరలోకంలో ఒక భాగానికి అబ్రహాము రొమ్ము అని పేరెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. ఎంత ఎంత ఉన్నత స్థితికి వెళ్ళాడు ఆత్మీయ జీవితంలో చూడండి.
ఈ రాత్రి నేను ఇంత ఆశీర్వాదానికి సీక్రెట్ ఏంటంటే 12:1 మీరు చదివారు కదా, నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ సెటిల్ అయిపోవద్దు. గెటప్ అంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో, ఈ సాయంకాల సమయంలో మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ సిచ్యువేషన్లో పడిపోయామో, ఏ బలహీనతలో ఉన్నామో, ఎలాంటి ఆత్మీయ దుస్థితిలో ఉన్నామో అక్కడ ఉండిపోతే దేవుడు ఆశీర్వదించడం మనకి అక్కడి నుంచి లేచి రావాలి. గెటప్ పిల్లరా, లేచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావాలి. కొంచెం కష్టంగా ఉండొచ్చు. నీ దేశం నుండి, హారాన్ నుండి, నీ తండ్రి ఇంటి నుండి, తండ్రి దగ్గర నుంచి, నీ బంధువుల దగ్గర నుంచి, అంటే రక్త సంబంధుల దగ్గర నుంచి అందరిని విడిచిపెట్టి ఆ పరిస్థితులు విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. నేను ఒక జనంగా నేను చేస్తాను అన్నాడు. అబ్రహాము లోబడినట్టుగా మనం చూస్తున్నాం. లేచి వస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో. ఒకసారి ఈ లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు విషయంలో ఆ మాట నాకు లేచి అనే మాట కనబడుతుంది, గుర్తొస్తుంది పిల్లలు. లూకాసు వార్త 15వ అధ్యాయము చూడండి, 18వ వచనం చదవండి. 18వ వచనం 17 చదువు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నము సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాను. ఆగండి, ఆ మాట అండర్లైన్ చేయండి. ఏం చేశాడు? లేచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి. అప్పటికి ఈ తప్పిపోయిన కుమారుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే పందుల మధ్యలో ఉన్నాడు, పందులు పిక్కరిలో ఉన్నాడు. యూదుడై ఉండి, యూదులు ఆ పందెన మాట నోటితో పలకరంట. అసలు హేయమైన జంతువు, ఎలాంటి నీచమైన, ఎలాంటి హేయమైన స్థితికి వెళ్ళిపోయాడు ఈ కుమారుడు. తండ్రి ఆస్తినంతా పాడు చేసి, వేషంతో పాడు చేసి, దుర్వ్యాపారం చేసి, అంత పోగొట్టుకొని దరిద్రుడైపోయి, పందులు పొట్టు తిని ఆకలి తెచ్చుకుందాం అన్న స్థితికి వెళ్ళిపోయాడంట. అలాంటి సిచ్యువేషన్లో ఒకరోజు అనుకున్నాడంట, నేను లేచి నా తండ్రి ఎత్తుకు వెళ్ళిపోతాను అనుకున్నాడంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే ఆ స్థలములో నుంచి నువ్వు లేచి వస్తావో దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము లేచి వచ్చాడు, విశ్వాసంతో లోబడ్డాడు, విధేయత చూపించాడు. దేవుడు అబ్రహాముని మరి దీవించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనం లేచి మరి వస్తే దేవుడు ఎన్ని కార్యాలు చేస్తాడు. కొన్ని మాటలు ఆదికాండం 19వ అధ్యాయం ఒకసారి ఈ లేచి విడిచి ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావడం అనే అంశం గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. 14వ వచనం, లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెండ్లాడనయున్న తన అల్లుడితో మాట్లాడి, లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి. లోతు అంటున్నాడు తన కుమార్తెను పెండ్లాడనయున్న అల్లుడితో ఏమంటాడంటే, లెండి. సాతాన్ని గిల్లేసాడండి. వాడు సాతాన్ని గిల్లెత్తాడు. అలా దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. లోతు అంటున్నాడు తన అల్లుడితో, కాబోయే అల్లుడితో, బాబు లేచి రండి నాయన, లేవండి, ఈ స్థలాన్ని విడిచిపెట్టరండి. అది సదొమ గొమొర్రాలో ఉన్నారు. సదొమ గొమొర్రా భయంకరమైన పాపం జరుగుతుంది. సదొమ గొమొర్రాలో హోమోసెక్సువాలిటీ జరుగుతుంది. దేవునికి హేయమైన పాపం, అది భయంకరమైన పాపం జరుగుతుంది. ఈ సదొమ గొమొర్రా పాపం అంట దేవుని దృష్టికి వెళ్ళిపోయిందంటండి. ఈ సదొమ గొమొర్రా పాపము దేవుని దృష్టికి వెళ్ళిపోయింది. ఎంత భయంకరంగా మరి మరి అయిపోయిందో ప్రియులరా. చూడండి 18వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఆదికాండం 18:20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాను గూర్చిన మొర గొప్పది కనుక, బహు భారమైనది కనుక సొదొమ గొమొర్రాల పాపము బహు గొప్పది, బహు భారంగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను అబ్రహాము. నేను సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకాలతో కాల్చివేస్తున్నాను. ఐ విల్ బర్న్.
దేవుని కోపం వచ్చేసింది ఈ సొదొమ కుమారుల పట్టణం మీదకి. అయితే ఆ పట్టణంలో లోతు, తన భార్య, తన ఇద్దరు కుమారులు, పిల్లాడు, ఆయన ఇద్దరు ఫ్యామిలీ ఉంది. దేవుడు అంటున్నాడు, మీరు లేచి ఈ స్థలాన్ని విడిచిపెట్టరండి. చూడండి, అదే 19వ అధ్యాయము 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం, ఆ దూతలు వాటిని వెలుపలికి తీసుకొని వచ్చి బలవంతంగా వెలుపలికి తీసుకొచ్చి ఆయన ఈ ప్రాణమును దక్కించుకున్నట్లు లోతుతో చెప్తున్నారు, పారిపో, ఈ వెనుక చూడము, వెనుకకు చూడొద్దు, మైదానంలో ఎక్కడనూ నిలవక నీవు నశించుకోకుండా పిల్లరా సొదొమ గొమొర్రాలో నుండి నువ్వు త్వరగా పారిపో అంటున్నాడు దేవుడు. ఆ స్థలాన్ని విడిచిపెట్టి త్వరగా పారిపో, లేకపోతే ప్రమాదము. అగ్ని గంధకాలతో నువ్వు కాలి బూడిదై మసైపోతావు. లోతో లేచి పారిపో అంటున్నాడు దేవుడు. అబ్రహాము లేచి వెళ్ళమన్నాడు దేవుడు. లోతును కూడా లేచి సొదొమ కుమారుల్లో ఉన్నాడు. సొదొమ భయంకరమైన పాపము, భయం లేకుండా విచ్చలవిడిగా జరుగుతున్న పాపము. ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావాలి. సొదొమ గురించి 2-3 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ సొదొమ గొమొర్రా ఆదికాండం 13:10 చూడండి ఎలాంటిది ఈ ప్రాంతము. 13:10 ఆదికాండం 13:10. లోతు కనులెత్తి యొర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. ఓకే, యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణం నాశనం చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతా యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీలుపారు దేశమై ఉండెను. ఓకే, కాబట్టి అబ్రహాం వచ్చి లోతుతో అన్నాడు, లోతు మన ఇద్దరం అన్నదమ్ములవి, మన ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు. నువ్వు కుడి వైపు వెళ్తే నేను ఎడమ వైపు వెళ్తాను, నువ్వు అటుగా చెప్తే నేను ఇటు వెళ్తాను, కోరుకో, కొంచెం దూరంగా ఉందో. ఎందుకు మనకి డిస్టర్బెన్స్ అంటే లోతు ఏమన్నా చిన్నాన్న గారు, ప్రారంభంలో నేను మీతో బయలుదేరాను. చూడండి 12:4 వచ్చిన 12:4 ఆదికాండం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను, లోతు కూడా వెళ్ళాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్నాన్న గారు, ప్రారంభంలోనే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని దేవుడు పిలిచాడు కదా, అప్పుడు ఆ ప్రారంభంలో నేను ఉన్నాను, మీతో మొదలెట్టాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోమంటే నేను ఎక్కడికి పోతానయ్యా, నేను విడిచి అని అనాలి కదండి. రోజు మాట్లాడరేటండి. ఈ సపోజ్ టు సే దట్ వర్డ్. మీతో ఉండడం వల్ల దేవుడు నన్ను ఆశీర్వదించాడయ్యా. అబ్రహాముని ఎవరు టచ్ చేస్తారో వారు దీవించబడుతున్నారు. స్తోత్రం చెప్పండి. అబ్రహాము టచ్ చేసిన ఆశీర్వాదమే, అబ్రహాము ఎవరిని టచ్ చేసిన వాళ్ళకి ఆశీర్వాదం. నువ్వు ఎవరింటికి వెళ్ళినా వాళ్ళకి ఆశీర్వాదం, ఎవరైనా నీ ఇంటికి వచ్చినా బికాస్ నీవు ఆశీర్వాదంగా ఉందువు. ఈ సాయంత్రం ప్రవచిస్తున్నాను, నా మాటలు వింటున్న వారందరూ మీరందరూ ఆశీర్వాదముగా ఉండబోతున్నారు. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. నువ్వు అనేకులకి దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు ఉంచాలని కోరుతున్నాడు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఉన్న స్థలాన్ని విడిచిపెట్టి వస్తే, అక్కడ సెటిల్ అయిపోతే ఆశీర్వాదం రాదు. సొదొమ గొమొర్రా ఎలాగుందో తెలుసా, లోత ఆ మాట అనకుండా వెంటనే సంతోషంగా కన్నులెత్తి చూశాడట. చాలా దూరం నుంచి కనబడుతుంది సొదొమ గొమొర్రా పట్టణం. ఎలా కనబడుతుందట, యెహోవా తోట వలె, ఐగుప్తు దేశం వలె, నీరుపారు తోట వలె కనబడుతుందట. ఎక్కడి నుంచి? దూరం నుంచి. దూరపు కొండలు తెలుసు కదా మనకి. అందుకే ఇంగ్లీష్ లో ఒక సేయింగ్ ఉంది, అబ్రహాం వాక్డ్ బై ఫెయిత్, లోత్ వాక్డ్ బై సైట్ అని. ఆమేన్. అబ్రహాం వాక్డ్ బై ఫెయిత్. అబ్రహాం విశ్వాసాన్ని బట్టి నడిచాడట, లోతు కంటి చూపుని బట్టి నడిచాడట. మనం కూడా కంటికి కనిపించే ప్రతిదీ మనం యాక్సెప్ట్ చేయకూడదు. కానీ కంటికి కనిపించే ప్రతిదీ దేవుని చిత్తం అనుకోకూడదు. కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, వెయిట్ చేయాలి, దేవునికి అప్పగించుకోవాలి ప్రార్థనలో. అప్పుడు దేవుడు నీవు నడవవలసిన మార్గంలో నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక సహోదరి ఉంది, ఆ అమ్మ యవనస్తురాలే, దేవుని నమ్ముకుని పెట్టే, కానీ పాపంలో పడిపోయింది. కాలేజీలో ఒకడు తగినాడు ఫ్రెండ్. ఆడు పిల్లల హెయిర్ స్టైల్ చాలా బాగుంది, చాలా వైట్గా, చాలా చార్మింగ్గా ఉన్నాడు. మంచి గ్లౌజులు వేసుకున్నాడు, మంచి షూ వేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, ఎంత అందంగా కనబడుతున్నాడు. ఇంటికి వచ్చి చెప్పిందంట, ఒక అబ్బాయి నేను ఇష్టపడుతున్నాను,
మీరు మాట్లాడి పెళ్లి చేయండి. అమ్మా నీకు పెళ్లి వయసు ఇంకా రాలేదు, అయినా దేవుని చిత్తం కనిపెడదాం, ప్రార్థన చేద్దామంటే నో, వాడితో ఇచ్చి చేస్తారా లేకపోతే ఆ మాట ఇంకా నేను మాట్లాడకూడదు. చాలా ఇబ్బంది పట్టింది తల్లిదండ్రులే. ఆఖరికి తల్లిదండ్రులు సరే నీ చావు నువ్వు చావు, ఏదో నీ పడి అన్ని పెళ్లి చేసేసారు. లేదా పెళ్లి చేసిన మరి ఫస్ట్ రోజే అయ్యగారు ఇలా తీసేటట్ట. ఏంటిది? విగ్గు. వెంటనే గుండె బొగ్గు మంది ఎవరికి ఏంటిరా ఏరనుకున్నాను. విగ్గు ఫస్ట్ పాయింట్. రెండవది మొక్కం కడుక్కొని వచ్చిందంట. మొక్కం కడుక్కొని వస్తే ఒరిజినల్ కలర్ బయటపడింది. తర్వాత చేతికి ఏం వేసుకున్నాడు? గ్లౌజ్ ఎలా తీసాడు? తీస్తేట గ్లౌజ్ తీసేసాకంట కుష్ఠరోగం అంటే. ఎప్పుడు గ్లౌజ్ చేతులకి. కొన్ని కరోనా టైంలో ఏదో గ్లౌజ్ వేసుకున్నాడంటే అర్థం. గ్లౌజ్ తీయట్లేదు. షూ తీసాడు. షూ తీస్తే కుష్ఠరోగము. ఎవరితో చెప్పుకోవాలో తెలియలేదు. కంటి చూపుని బట్టి నడవకూడదు మనం. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి నడిచాడు, లోతు కంటి చూపుని బట్టి. మనం ప్రతి సందర్భంలో కూడా విశ్వాసపు నేత్రాలతో చూస్తూ దేవుని నడిపింపు కొరకు కనిపెట్టాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక్కడ మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు అలా జిగ్గి తలతల్లాడుతున్నాయి, కానీ ఆ పట్టణాలు ఏమాత్రం మంచిగా లేవు. అక్కడ మనుషులు మంచివారు కాదు, వాయు వరసలు లేకుండా నచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. దేవుడు అసహించుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? దేవుడు అగ్ని గంధకాలతో కాల్చేశాడు రెండు పట్టణాలు. మీరు ఈ రోజు సొదొమ గొమొర్రా పట్టణానికి మీరు వెళ్తే అక్కడ సల్ఫర్ ఫాస్ఫరస్ తో కాలిపోయిన ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి. ఆ పట్టణాలు దేవుడు ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి కాల్చేశాడట. ఆ ప్రాంతంలోనే డెడ్ సీ ఏర్పడిందంట. ఆ డెడ్ సీ ఏర్పడిందంట. ప్రపంచంలోనే అతి కఠినమైన భయంకరమైన సాల్ట్ లేక్ అది. ప్రపంచంలోనే భూగోళంలోనే సముద్ర మట్టానికి అతి కిందన లోతుగా ఉన్న సముద్రం, మృత సముద్రం, డెడ్ సీ అంటారు దాన్ని. సాల్ట్ పర్సంటేజ్ 85% ఉంటుంది. ఆ సముద్రంలో మీరు దూకారనుకోండి, మీరు ములగరు, తేలుతారు. స్తోత్రం చెప్పండి. ఆ డెడ్ సీ ఎక్కడ ఉందంటే ఈ సొదొమ గొమొర్రా పట్టణం పక్కనే ఉంది. ఈ ఫైర్ తో కాల్చబడిన తర్వాత ఏర్పడిన ఆ లేక్ అది అని శాస్త్రజ్ఞులు చెప్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు లేచి సొదొమ గొమొర్రా పట్టణం నుండి రా, నేను తప్పిస్తాను. పాపం అయ్యగారు వెళ్ళడానికి ఇష్టం లేదు లోతు గారికి. ఏం చేశాడు ఒకసారి చూడండి. 19వ అధ్యాయం 16వ వచనం. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేసి చూడండి. నేను ఎందుకు బైబిల్స్ తెమ్మంటానంటే మీరు చూస్తూ వాక్యం ఉంటే మీకు బాగా అర్థమవుతుంది. ఏం చేశాడంట? తడువు అంటే చెప్పండి ఒకసారి. ఏం చేశాడు? తడువు అంటే ఏంటండి? డిలే చేస్తున్నాడు. అక్కడికక్కడ తచ్చాడుతాడు కానీ కదలట్లేదు. దేవతతో వచ్చి రాబాబు బయటికి అంటే అక్కడక్కడే తచ్చాడుతున్నాడు, బయటికి రావట్లా. మొత్తానికి ఏదో బలవంతంగా లాక్కెళ్ళి కుమార్తెల చేతులు. ఒకసారి చూడండి మాట. కనికర పడుట వలన అతని చేతిని చూడండి, లోతు చేతిని, భార్య చేతిని పట్టుకొని ఎంత కర్మ వచ్చిందంటే లోతుకి. మొత్తానికి బలవంతంగా తీసుకుని వెళ్ళారు. కాసేపటికి కొంత దూరం వెళ్ళేసరికి వెనక్కి తిరిగి చూడొద్దని దేవుడు చెప్తే లోతు గారి భార్య వెనక్కి తిరిగి చూసింది. ఎందుకంటే చాలా వ్యవహారాలు ఉన్నాయి ఆవిడకి అక్కడ, చాలా వ్యాపారాలు ఉన్నాయంట లోతు గారి భార్యకి అక్కడ. ఆ ఊర్లో చాలా ఉన్నాయంట, బోళ్ళు వ్యాపారాలు ఉన్నాయి. ఆ వ్యాపారం ఏమైపోతుందని సాగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూడడం ఏమైపోయింది అటండి, ఉప్పు స్తంభం అయిపోయింది. షీ బికమ్ సాల్ట్ పిల్లర్. లోతు ఒంటరివాడైపోయాడు. కూతుర్లు భయంకరమైన పాపం చేశారు. ఒక అక్రమమైన సంతానానికి తండ్రి అయిపోయాడు. ఆ చాప్టర్ నుండి ఈ 19వ అధ్యాయం తర్వాత ఇక బైబిల్లో లోతు చాప్టర్ స్టోరీ ఇక లేకుండా క్లోజ్ అయిపోయింది. పిల్లలు ఆ చోటు విడిచిపెట్టి రండి, లేచి రండి. అబ్రహాము లేచి వచ్చాడు, దీవించబడ్డాడు. లోతు
అయిష్టంగా బయటకు వచ్చాడు, దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం లేచి మరి రావాలని దేవుడు కోరుకుంటాడు. నేను 2-3 మాటలు చూపిస్తాను. యెషయా 51వ అధ్యాయం. అక్కడే సెటిల్ అయిపోతున్నామా, లేచి వస్తున్నామా, తీర్మానాలు తీసుకుంటున్నామా? 51వ అధ్యాయం 2వ వచనం చూడండి. 52:1 యెషయా 52:1 చదువునా? సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. తల్లి చదువునా? సియోను సియోను లే లెమ్ము లెమ్ము, ఏం ధరించుకో? మాట్లాడలేదు, ఛార్జింగ్ అయిపోయినట్టు. గట్టి చెప్పండి హల్లెలూయా. హుషారుగా దేవుని స్తోత్రం హల్లెలూయా. ఆయన నాతో చెప్పండి, సియోను లెమ్ము లెమ్ము, నీ బలమును ధరించుకోనము. హల్లెలూయా. అంటే ఏం లేదు సియోనికి? షీ బికేమ్ వీక్, బలహీనురాలు అయిపోయింది. దేవుడు అంటున్నాడు, నువ్వు లేచి నీ బలమును ధరించుకో. హల్లెలూయా. బలహీనతలో నుంచి లే, బలహీనతలో నుంచి లే. ఏ బలహీనతతో పిడిచిపడుతున్నావు, ఆ బలహీనత నుంచి లేచి రావాలని దేవుడు పిలుస్తున్నాడు. నిన్ను బలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. నిన్ను యుద్ధ వీరుడిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నిన్ను రోషం కలిగిన శూరుడిగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. నన్ను వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ బలాన్ని ధరించుకో. ఇంకా కింద ఒక మాట చదవండి. ఇంకేం ధరించుకోమంటున్నాడు? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములు ధరించుకో. ఏమి లేవు ఈమెకు? బలము లేదు. మాట్లాడరేటండి. బలము లేవు, వస్త్రాలు లేవు, ధరించుకో. ఈరోజు నీ వస్త్రాలు ధరించుకున్నావా? సుందర వస్త్రం అనండి. ఏ వస్త్రం అది? అది ఏ వస్త్రం అనుకుంటున్నారు? రక్షణ వస్త్రం. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ వస్త్రం ఉందా? ఆ వస్త్రం ధరించుకున్నావా? ఒక ప్రభు ఉపమానం చెప్తారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక విందు జరుగుతుంటది. ఆ విందులోకి చాలా మంది వస్తారు. అందరూ ఈ లోపు ఒకడు మామూలుగా వచ్చేస్తాడు లోపలికి. ఆ యజమానుడు అంటాడు, స్నేహితుడా, నీ పెండ్లి వస్త్రం ఏదయ్యా? ఏది నీ పెండ్లి వస్త్రం లేకుండా ఎలా వచ్చావు లోపలికి? ఈ సుందర వస్త్రం, ఈ పెండ్లి వస్త్రం, ఈ రక్షణ వస్త్రం, ఈ ఉల్లాస వస్త్రం, దేవుని వాక్యంలో చాలా వస్త్రాలు ఉన్నాయి. ఇది రక్షణ వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. ఇది నువ్వు ధరించుకుంటేనే నీకు పరలోకంలో ప్రవేశం. ఉందా ఆ వస్త్రం? చాలా మంది ఈ వస్త్రాలు పోగొట్టుకుంటున్నారు. కొంతమందికి వస్త్రాలు లేవు పక్కనట్టండి. కొంతమంది వస్త్రాలు పొందుకున్న వారు కూడా పోగొట్టేసుకుంటున్నారు. కారణం ఏంటంటే, యెరూషలేము నుండి యెరికోకు దిగిపోతున్నప్పుడు ఒకడు దొంగల చేతిలో పడ్డాడు. దొంగలు వాడిని చితకబాది వాడి వస్త్రాలు పట్టుకుని వెళ్ళిపోయారంట. నువ్వు దొంగల చేతిలో పడి, సాతాను చేతిలో పడితే, పాపంలో పడితే నీ వస్త్రాలు పోతాయి. ప్రభు అంటున్నాడు, నువ్వు లేచి నీ బలాన్ని, నీ సుందర వస్త్రాన్ని ధరించుకో. అప్పుడు ఏమవుతుంది? అలా నువ్వు ధరించుకుంటే నేను ఏం చేస్తానంటున్నాడు ప్రభు. ఇక మీదట సున్నతి పొందనవాడు ఒకడైనను, అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి సెకండ్గా. హల్లెలూయా. సున్నతి లేనివాడు ఎవడు రాడు నీ లోపలికి. ఈ మాట చదువుతుంటే మీకు ఏం గుర్తొచ్చి? ఒక మాట మీకు గుర్తుకు రావాలి. ఏంటది? సున్నతి లేనివాడు అనే మాట చదువుతుంటే ఒక మాట గుర్తుకు రావాలి. మీకు గుర్తొచ్చిందా? కాదు. దావీదు అంటాడు గొలియాతు ఎదురుగా, ఏమంటాడు? సున్నతి లేని ఫిలిస్తీయుడు. చూస్తారంటే చూడండి ఒకసారి. మొదటి శామ్యూయల్ గ్రంథం ప్రైజ్ ది లార్డ్. చూడండి, శామ్యూయల్ గ్రంథం మొదటి 17వ వచనం. 17వ వచనం చూడండి. 45వ వచనం, 45వ వచనం చదువున్నాను. దావీదు, నీవు కత్తియు ఈటియు బల్లెమును ధరించుకుని. దొరకలేదు మీకు మొదటి శామ్యూయల్ గ్రంథం 17, 45. నా మీద చూసిన
తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. నేను నిన్ను చంపి నీ తల తగబెట్టు. ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబారములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఇత్తును. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించినని చెప్పు. ఆ ఫిలిష్తీయుడు లేచి దావీదును కలియుటకై అతనికి ఎదుర్కొని పోగా దావీదు వారిని చూడండి 17:26 చదువున్నాను ఒకసారి. 17:26 దావీదు అంటున్నాడు సౌలుతో, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. సున్నతి లేని ఫిలిష్తీయుడైన గొలియాతును దావీదు ఎంత సులువుగా చంపాడో మనం జయించాడో మనం చూస్తున్నాం. 52 యెషయాలో ప్రభువు అంటాడు, సున్నతి లేనివాడు ఎవడు నీలోనికి ఆడు. సాతాను నేను టచ్ చేయలేడు, చీకటి నేను టచ్ చేయలేదు. సింహాల బోనులోకి నువ్వు వెళ్ళిన సింహాల నోలను దేవుడు మూసేస్తాడు. స్తోత్రం చెప్పండి. సింహాల బోన్లోకి వెళ్ళి బయటికి బతికి చూడడు ఉన్నాడండి నా అనుభవం. సింహాల బోనులో ఆకలితో ఉంటాయి సింహాలు, వాటికి తిండటండి. ఆవురావరం అలాంటి సింహాల బోన్లో వేసేసారు. సుబ్బారావు గారు అనండి, ఆవురావరం అంటున్న సింహాల బోన్లో దానియేలు గారిని ప్రార్థన పూర్వడానికి దానియేలు విసిరేశారు. దానియేలు కాక మరొకటి ఎవడన్నా పడుంటే మాత్రం నవిలేస్తాయి. సుబ్బారావు గారు మంచి మాట చెప్పారు, నవిలేస్తాయి, పిప్పి పిప్పి చేసేస్తాయి. కానీ దానియేలు మాత్రం టచ్ చేయలేకపోయాయి. కారణం ఏంటి తెలుసా? సున్నతి పొందాడు. స్తోత్రం చెప్పండి. రక్షణ పొందాడు. హల్లెలూయా చెప్పండి. నీవు నీ వస్త్రాలు ధరించుకుంటే, నువ్వు బలాన్ని ధరించుకుంటే సున్నతి లేని వాడు ఎవడు నీలోనికి రాడు. ఇంకా కింద చదువున్నాను ఒకసారి. యెషయా 52 చదువున్నానా? చాలండి పిల్లలు, ఈరోజు నువ్వు లేచి రా అని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు పిలుస్తున్నాడు. ఆదికాండం 35:1 చూడండి. నేను కొన్ని మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. మనం ప్రార్థనకి వెళ్ళిపోదాం త్వరగా. ఆదికాండం 35:1 అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 35:1 దేవుడు యాకోబుతో దేవుడు యాకోబుతో నీవు లేచి అనే మాట అండర్లైన్ చేసుకుని మీ బైబిల్స్ లో, గెట్ అప్, రైజ్ అప్, గెట్ అప్ అండ్ గో. నువ్వు లేచి నేను చూపించే స్థలానికి బేతేలుకి వెళ్ళిపో అన్నాడు దేవుడు యాకోబుతో. హల్లెలూయా హల్లెలూయా. యాకోబును బేతేలుకి వెళ్ళమన్నాడు దేవుడు. యాకోబు లేచి బేతేలుకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. దేవుడు యాకోబుని ఎంతగానో అక్కడ ఆశీర్వదించాడు. బేతేల్ అనండి, అనండి అందరూ గట్టిగా, బేతేల్. అప్పటికి యాకోబు ఎక్కడున్నాడంటే సుక్కోతులో ఉన్నాడు. మామగారి ఇంటికాడి నుంచి బయలుదేరి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్న మధ్యలో సుక్కోత్ అనే ప్రాంతంలో అక్కడ ఇల్లు కట్టించుకొని సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. సొంత ఆలోచన, సొంత జ్ఞానం చేత యాకోబు సెటిల్ అయిపోదాం అనుకుంటే దేవుడు కనిపించి మాట్లాడుతున్నాడు, ప్రభు యాకోబు ఇక్కడ నువ్వు సెటిల్ అవ్వకూడదు, నువ్వు లేచి నువ్వు సిద్ధపడు. ఎక్కడికి వెళ్ళాలి? బేతేలుకి వెళ్ళాలి. బేతేలు అంటే ఏంటి? దేవుని ముఖము, దేవుని మందిరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతిరోజు నువ్వు లేచి దేవుని మందిరానికి వెళ్ళాలి. ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవ్రీడే యూ హ్యావ్ టు గో టు ద బేతేల్. ప్రార్థన స్థలానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు. చివరికి ఒక మాట నేను మీకు ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం. అందరూ మీ బైబిల్స్ ఓపెన్ చేసి చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. 8వ వచనం 5:8. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకుని నడుమని. ఎవడీడు? ఎవడీడు? మాకేం తెలుసు అంటారా? 38 సంవత్సరాల నుండి
పక్షవాదంతో బాధపడుతూ బేతెస్తా కోనేటి ఒడ్డున గట్టు మీద ఉన్నాడు వీడు. ఎన్ని సంవత్సరాలు? 38 years. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఒకసారి నా వైపు చూడండి అందరూ హల్లెలూయా. ఒకవేళ అక్కడికి వాడు 12 సంవత్సరాల వయసులో లేకపోతే 22 సంవత్సరాల వయసులో వచ్చుంటే ఇప్పుడు వాడు వయసు ఎంత? 22 సంవత్సరాల వయసులో వాడు బేతెస్తా కోనేటి దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి 38 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు ఎంత వయసు? 60. కానీ వాడు ఏం బాగుపడలేదు, ఇంకా అలాగే ఉన్నాడు. సేమ్ సిచ్యువేషన్. వాడు కళ్ళెదుట అనేకులు ఆ బేతెస్తా కోనేటిలోకి దిగుతున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు. వాడు అక్కడే ఉన్నాడు. అప్పుడు ప్రభు వాడి దగ్గరికి వచ్చి ప్రభు అన్నారు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నువ్వు లేచి, మనం లేచి, ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు ఏ పాపంలో పడిపోయావో, ఏ సిచ్యువేషన్లో ఉన్నావో నాకు తెలియదు, కానీ ప్రభు అంటున్నారు, నువ్వు లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు. బైబిల్ చెప్తుంది వాడు వెంటనే లేచాడంటే, దిగ్గును లేచి పరుపు ఎత్తుకొని, స్తోత్రం చెప్పండి గట్టిగా. వాడికి మళ్ళా పరుపు ఒకటి అక్కడ. నేను అనుకుంటున్నాను పరుపు ఉందంటే ఇంకా చాలా ఉండుంటాయి అక్కడ. టైంకి అన్నీ వచ్చేస్తున్నాయి పిల్లరా, అన్నీ ఉన్నాయి కానీ ఏ సుఖం, ఏ ప్రయోజనం, ఏ సంతోషం, ఏ ఆనందం వాడికి ఏమీ లేదు. తన ఎవరికాలం అంతా వ్యర్థమైపోయింది. సమాధానం లేదు, సంతోషం లేదు. ప్రభు అన్నాడు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని లేగనేసరికి వెంటనే వాడు పరుపెత్తుకొని, చూడండి ఒకసారి, యేసు నీవు పరుపెత్తుకుని లేచి నీ పరుపెత్తుకున్నాడు మనం అందరూ చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది పరుపెత్తుకుని నడిచాను. పిల్లరా 14 వచ్చిన చూడు, 14 వచ్చిన అటు తర్వాత యేసు వాడిని ఎక్కడ చూసాడు? తర్వాత యేసయ్య అంతకు ముందు ఎక్కడ ఉన్నాడు? మాట్లాడేటండి. బేతెస్తా కోనేరు ఒడ్డున స్వస్థత కొరకు 38 సంవత్సరాలు కన్నులు కాయలు కాసినట్టే శాపంలో ఎదురు చూస్తున్న వీడు లేచి స్వస్థత పొందిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలో ప్రభు వాడిని చూసినట్ట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలోకి దేవుడిని నడిపిస్తాడు. బేతెస్తా కోనేరు ఒడ్డు నుండి నువ్వు మందిరంలోకి నువ్వు రావాలి. అప్పుడు ప్రభు వాడితే ఏమన్నాడు? చదవండి అన్నమాట, ప్రార్థన చేసుకున్న మాట చదివి. వారిని దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇక నువ్వు పాపము చెయ్యకము. సిన్ నో మోర్. ఇక పాపము చెయ్యొద్దు, ఇక పాపము చెయ్యొద్దు. ఈ రాత్రి నా ప్రియులారా, సహోదరి సహోదరులారా, నువ్వున్న స్థలంలోంచి లేచి రావాలని ప్రభువుని పిలుస్తున్నాడు. ఎంతకాలం నుండి అక్కడే నువ్వు ఉన్నావు? ఎంతకాలం నుండి ఒకే బలహీనతలో పడిపోతున్నావు? దాని ద్వారా శాపాన్ని అనుభవిస్తూ సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా నీ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభు నేను పిలుస్తూ ఉన్నాడు. నేను ఆశీర్వదించాలని, నేను స్వస్థపరచాలని, నేను దీవించాలని, నేను బేతేరుకు తీసుకువెళ్ళాలని, నేను దేవుని మందిరంలోకి తీసుకెళ్లాలని, ఆ దీవెనలు పొందాలని ప్రభు నేను పిలుస్తున్నాడు. లేచి వస్తావా? తప్పిపోయిన కుమారుడు లేచి వచ్చినట్టుగా వస్తావా? హలో అందరూ హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? మెడ మీద పడి ప్రేమను చూపించాడు తండ్రి. ఇంకేం చేశాడు? స్నానం చేయించాడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేం చేశాడు? ఆ మాసిపోయిన బట్టలు తీసి ఏ వస్త్రం ధరింప చేశాడు? ప్రశస్త వస్త్రం. చేతికి ఏం పెట్టాడు? తన ఉంగరం అక్కడ అమ్మేసుకుని దుర్వ్యాపారంలో పాడు చేసుకున్నాడు. ఇప్పుడు తండ్రి మరలా ఉంగరం ధరింప చేశాడు. కాలుకు చెప్పులు తొలగించాడు. సంబరం చేశాడు పిల్లరా, ఉత్సవం చేశాడు పిల్లరా, గొప్ప విందు పెట్టించాడు. వచ్చిన అందరితో అంటున్నాడు, నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి మరలా బ్రతికాడు. నువ్వు లేచి వస్తే నీ తండ్రి సంతోషిస్తాడు. నువ్వు అక్కడే ఉంటే నువ్వు కృషించిపోయి దేవునికి దూరం అయిపోయి పాడైపోతావు. నువ్వు అక్కడి నుంచి వస్తే దేవుడు సంతోషిస్తాడు, నువ్వు మరలా దీవించబడతావు. నువ్వు పోగొట్టుకున్నవన్నీ ప్రభు ఇస్తాడు. ఈ రాత్రి నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు ఏం చెప్పాలంటే,
ప్రభు నీవు లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిన మాట ప్రభు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాంలో పడ్డాడు. వెంటనే వచ్చావు, వెంటనే వస్తావా? వెంటనే నీ పాపాన్ని విడిచిపెడతావా? నీకు మేలు కలగకపోవడానికి నీ పాపమే కారణం, నీకు స్వస్థత రాకపోవడానికి నీ అవిశ్వాసమే కారణం, నీకు ఆశీర్వాదం రాకపోవడానికి నీ బలహీనతే. సరి చేసుకో, ప్రభు పాదాలు పడుకో, వెంటనే లేచిరా. ఈ రాత్రి ప్రభువుని దీవించిపోతున్నాడు. 2 చేతులు చాపాడు, అందులో లేచి పడండి, ప్రార్థన చేసుకుందాం. ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్. ఎవ్రీబడి ప్లీజ్ స్టాండ్ ఇన్ యువర్ ప్లేసెస్. అందరూ లేచిన పడి కళ్ళు మూసుకుందాం. త్వరగా మీరు చేతుల పైకెత్తి విన్న వాక్యాన్ని బట్టి ప్రభునితో నాతో మాట్లాడిన ఆ మాటలను జ్ఞాపకం చేసుకుని తీర్మానం తీసుకుంటూ ప్రభు దగ్గర వద్దాం. మీ రాత్రి ఎంత కాలంగా నువ్వు అక్కడే ఉన్నావు, ఎంత కాలముగా నువ్వు అక్కడే బెతెస్దా కోనేరు ఒడ్డున ఉన్నావు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, నెలలు గతించిపోతున్నాయి, దినాలు గతించిపోతున్నాయి. నీ ముందు అనేకులు స్వస్థత పొందుతున్నారు, నీవు కంటే వెనకాతలు వచ్చిన వారు స్వస్థత పొందుతున్నారు, దీవించబడుతున్నారు. వాట్ అబౌట్ యూ? నీ గురించి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ప్రభు దర్శిస్తున్నాడా? ప్రభు నీతో మాట్లాడుతున్నారా? కళ్ళలో దర్శనం ద్వారా ప్రభుని దర్శిస్తున్నారా? ప్రార్థనలో గడుపుతున్నావా? ఆ అనుభవాలు పొందుకుంటున్నావా? ఎండిపోయాయి నీ ఆత్మీయ జీవితం, కన్నీళ్ళు ఎండిపోయాయి, హృదయం కఠినం అయిపోయింది. అసలైన ఆత్మీయ అనుభవాలకు నువ్వు రావాలని ప్రభు నిన్ను లేచి రమ్మంటున్నాడు. నువ్వు సాటిస్ఫై అయిపోతున్న స్థితిలోంచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. లేచురా నా సహోదరి సహోదరుడు. వస్తావు ప్రభు దగ్గరికి? 2 చేతులు చాపి పిలుస్తున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ప్రేమ నీకు మరలా ఇస్తాడు. అసలే చిన్న కొడుకేమో ఎంతో ప్రేమించాడు, తన మనసు అంతా చిన్న కుమారుడు మీద పెట్టుకున్నాడు. తండ్రి ప్రేమను వమ్ము చేసి వెళ్ళిపోతే ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. తండ్రి ఎదురు చూస్తూ వచ్చినప్పుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ముద్దులతో నింపేసాడట. ఈ కృష్ణ బైబిల్లో ఫాదర్ ఫిల్డ్ హిమ్ విత్ కిసెస్ అని రాయబడింది. ఈ రాత్రి యేసయ్యను ప్రేమిస్తున్నాడు. వస్తావా? సొదొమ గొమొర్రాలో అలాంటి స్థితిలో ఉన్నవా? రా, లేచిరా. లోతు లేచిరా. తడువు చేస్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి పాపం నుంచి బయటకు రావట్లేదు, విడిచిపెట్టురా. నేను బహుగా దీవిస్తాను. ఐ విల్ బ్లెస్ యూ, ఐ విల్ మేక్ యూ ఏ బ్లెస్సింగ్. అబ్రహాము, నువ్వు వస్తావా? తండ్రి ఇంటి నుండి, నీ దేశము నుండి రా, బంధువులతో అక్కడి నుంచి రా. నేను చూపించే దేశానికి వెళ్ళి నేను ఆశీర్వదిస్తాను. 2 చేతుల పైకెత్తి వాక్యానికి రెస్పాండ్ అవుదాం. వాక్యాన్ని రెస్పాండ్ అవ్వండి. నోరు తెచ్చి వాక్యాన్ని ప్రకారం సరి చేసుకోండి. నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? ఈ రాత్రి ప్రభు మన మధ్యలో ఉన్నారు. సియోను, నీ బలాన్ని ధరించుకోమ్మా. బలహీనురాలు అయిపోయావు. నీ సుందర వస్త్రాన్ని ధరించుకో. వస్త్రహీనతలకు వెళ్ళిపోయావు, దిగంబరిగా ఉన్నావు. నీ ఆత్మీయ వస్త్రాలు ధరించుకో. ఈ రాత్రి వాక్యం అర్థమవుతుందా? వాక్యం ఏమైనా అవగాహన వచ్చిందా? వాక్యం అర్థమైందా నీకు? నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తావా? నేను చూస్తున్నాను చాలా మంది చేస్తున్నారు. ప్రభు, నా దుస్థితికి కారణం నేనే, నాకు మేలు కలగకపోవడానికి కారణం నా పాపమే, నేను ఇంకా దీవించబడకపోవడానికి కారణం నా పాపమే, నా బలహీనత, నా రహస్య పాపమే. నీ రక్తంతో నన్ను కడిగయ్యా, మీ రక్తంతో నన్ను కడిగయ్యా, మీ రక్తదారంలో నన్ను కడుగును ఆయన అడిగిన అందరూ తెచ్చి ప్రార్థన చేయండి. ఇప్పుడే నీ జీవితంలో గొప్ప కార్యం ప్రభు చేయబోతున్నాడు. ఇప్పుడే ప్రభు మన మధ్యలో ఉన్నారు. నోరు తెరవండి. ప్రభు ఉన్నారు మన మధ్యలో. ప్రభు మన మధ్యలో ఉన్నారు. ప్రభు మన మధ్యలో ఉన్నారు. అలాగే సిద్ధపడుతూ ప్రభు బలను సమీపించాడు. అలాగే సిద్ధపడుతూ ప్రభు బలను ఎదుకురండి. అలాగే కళ్ళు మూసుకోండి. ప్రభువా, మీ శరీరాన్ని రక్తాన్ని నేను సమీపిస్తున్నాను. ప్రభువా, నన్ను కడగండి, హిమము కంటే తెల్లగా చేయండి. ప్రభువా,
నాలో అయోగ్యత, నాలో మీకు ఇష్టం కాని ఏమైనా ఏమో చూపెట్టు ప్రభా, సరి చేసుకుంటాను తండ్రి. ఎవడు అయోగ్యుడిగా దానిలో పాల్పులు పొందుతాడో అని వాక్యం రాయబడింది. పాల్పులు అయోగ్యంగా పొందకూడదు, యోగ్యమైన రీతిలో పాల్పులు పొందాలి. మన హృదయాలు దేవునికి సమర్పించుకుంటూ ప్రభు పాదాలు పట్టుకుందాము. స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. మీ హృదయాలు దేవునికి సమర్పించుకోండి. Yes, Lord. Yes, Lord. Yes, Lord. ఎంతకాలం ఇంకా అక్కడే ఉంటాం? ఎన్ని సంవత్సరాలుగా అదే స్థితిలో ఉంటాం, కొనసాగుతాం. అయ్యా బెతెస్దా కోనేటిలో ఉన్న వ్యక్తిని నేనే ప్రభు. ఐ ఆమ్ దట్ పర్సన్. నేనే ఆ వ్యక్తిని ప్రభు. ఇదిగో ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు ఈ రాత్రి. నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు. రాంగ్ ప్లేస్ లో ఉన్నావు నువ్వు రైట్ ప్లేస్ లోకి రావాలి. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము.